హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. మనం సత్య స్టాక్స్లో 25x ఛాలెంజ్ అని మన క్యాపిటల్ని 25x చేయాలి 1 ఇయర్ అని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి సిస్టమేటిక్గా వర్క్ చేసుకుంటూ వస్తున్నాం. సో ఈ 1 ఇయర్ అన్నది మనకు ఒక ట్రైనింగ్ లాగా మనం చేసే మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకుంటూ ఫర్దర్ మన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లైఫ్ని స్మూత్గా తీసుకెళ్ళడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అందులో డే 1 ఏంటి, డే 2 ఏంటి, డే 3 ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు పంపిస్తూ వస్తున్నాను రిపోర్ట్ ద్వారా. సో ఇది ఈరోజు మనము డే 4 ఇవ్వటం జరిగింది. సో దాన్ని లైవ్ కూడా మీరు చూసుంటారు. సో చూడని వాళ్ళు ఉంటే చూడండి. సో దాంతోపాటు మనం ఇచ్చే స్టాక్స్, వాటి పర్ఫార్మెన్స్, మనం ఏం నేర్చుకున్నాం అన్నది కూడా రివ్యూ పంపిస్తున్నాను. సో మనం చేసే మిస్టేక్స్, ఈ 1 ఇయర్లో మనం చేసే మిస్టేక్స్ అన్నీ కూడా మినిమైజ్ అయిపోయి ట్రేడింగ్ మీద పూర్తి అవగాహన రావాలి. ఎలాంటి తప్పులు చేయకుండా ఈ 1 ఇయర్లో మనం చేస్తున్న తప్పుని కరెక్షన్ చేసుకుంటూ వెళ్తే మనం ఫర్దర్ ఇంకా లైఫ్లో మంచి రిటర్న్స్ అన్నది పొందుతాము. నేను మీకు కోఫోర్జ్ ఇచ్చాను, 47 పైన వస్తే బై చేయమన్నాం. సో ఫస్ట్ క్యాండిల్ అరౌండ్ 60 వరకు వచ్చేసింది. సో అయినా కానీ ఇక్కడ బై చేసినా కానీ గోల్డెన్ రూల్స్ అంతా సాటిస్ఫై అయింది. ఇది 110 వరకు కూడా వెళ్ళటం జరిగింది. సో మీరు 55 దగ్గర 60 దగ్గర బై చేసినా కానీ 110% ఇది రిటర్న్ రావటం జరిగింది కోఫోర్జ్. సో మనం 100% ఇక్కడ క్యాప్చర్ చేయలేకపోయినా కనీసం 20% క్యాప్చర్ చేసినా కానీ మంచి రిటర్న్సే వచ్చినాయి ఇక్కడ. సో దీని లాట్ సైజు 375. మీరు మొత్తం ఇక్కడ 60 నుంచి 120కి వెళ్ళింది, 115కి వెళ్ళింది. అరౌండ్ 60 పాయింట్, రఫ్లీ 55 పాయింట్స్ వచ్చినాయి. ఇందులో 20 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేశారు అనుకున్నా కానీ సో 7,500 ప్రాఫిట్ అనేది ఈజీగా గెయిన్ చేసుకోగలుగుతారు. 55 పాయింట్స్లో 20 పాయింట్స్ గెయిన్ చేసుకున్నా కానీ ఇక మన మెంబర్ చేయటం కూడా జరిగింది. సో ఇక్కడ మీరు గమనించవచ్చు 8,400 ప్రాఫిట్ అని. ఇది మంచి రిటర్న్ వచ్చింది. సో నిఫ్టీ 25,000 పుట్టి తీసుకోమన్నాం. 53 వద్ద స్టాప్ లాస్ 46 ఇచ్చాము. ఈరోజు నిఫ్టీ మీ అందరికీ తెలిసిందే మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది, ఓకే, జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఇక్కడ నిఫ్టీ ఈ పుట్టు ఫెయిల్ అవటానికి కారణం మనము రూల్స్ ఫాలో కాలేదు. సో మనం ఏదైతే గోల్డెన్ రూల్స్ పెట్టామో అది ఫాలో అవ్వలేదు. సో ఈ మిస్టేక్ మళ్ళీ మనము రిపీట్ చేయొద్దు. లెసన్స్ ఫ్రమ్ అవర్ డే 4లో ఫస్ట్ మిస్టేకు గోల్డెన్ రూల్స్ కాకుండా ఎంట్రీ ఇవ్వద్దు అనేది ఒకటి నేర్చుకున్నాం. నెక్స్ట్ సైనెట్ ఇవ్వటం జరిగింది. 1360 కాలు 38 వద్ద బై చేయమన్నా అది 40కి కూడా వెళ్ళింది. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో 40కి వెళ్ళింది, ఇంకా ముందుకు వెళ్తుంది అనుకున్నాం. బట్ అది రివర్స్ అయిపోయి మనము స్టాప్ లాస్ ఇది కూడా హిట్ అయింది. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అవడానికి మెయిన్ రీజన్ స్టాక్ అన్నది ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళింది. ఫస్ట్ పాయింట్, మనం అది గోల్డెన్ రూల్స్ దగ్గర ఎంట్రీ తీసుకోలేదు అండ్ ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళిన తర్వాత ఎంట్రీ తీసుకున్నాం. దాంతోపాటు ఇక్కడ ఏడిఎక్స్ ఏదైతే ఉందో డైరెక్షన్ పూర్తిగా కిందకి చూపించింది. మనం దీనిని గమనించలేదు. డైరెక్షన్ కిందకి చూపిస్తున్నా కానీ మనం ఇక్కడ ట్రేడ్ ఎంట్రీ అయ్యాం. అందుకని ఇది సైనెట్ అనేది మనకు స్టాప్ లాస్ హిట్ అవ్వటం జరిగింది. ఓకే, హిట్ అయింది, వెల్ అండ్ గుడ్. మనం దీని నుంచి నేర్చుకున్న లెసన్ ఏంటంటే నెక్స్ట్ మనం తీసుకునే ట్రేడు టాప్లోకి వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్, ఒకవేళ వెళ్ళినా ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళొద్దు. ఓవర్ బాట్ జోన్లోకి వెళ్ళొద్దు. థర్డ్ పాయింట్, ఒకవేళ ఓవర్ బాట్ జోన్లో ఉన్నా కానీ మనకు ఇంకా అందులో ఉన్న ముందుకెళ్తుంది అని ఫీలింగ్ ఉన్నా కానీ డైరెక్షన్ ఏడిఎక్స్ని కూడా కాస్త గమనించి అది బిలో 20 వైపు ఉంటే మాత్రం అస్సలు ట్రేడ్ తీసుకోవద్దు. ఈ విషయం మనం సెకండ్ లెసన్ని గమనించాం. సో ఈ 1 ఇయర్లో మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ కూడా కవర్ చేస్తూ వెళ్తే ఫర్దర్ మనకే ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ డాక్టర్ రెడ్డి ఇచ్చాను మీకు, 23 దగ్గర ఇచ్చాను. 27 దగ్గర మీతో ప్రాఫిట్ కూడా బుక్ చేశాను. సో 10% అది రిటర్న్ ఇచ్చింది. ఇక్కడ మనం చేసిన మిస్టేక్ ఏంటంటే ఇక్కడ మిస్టేక్ ఏం లేదు, మంచి ప్రాఫిట్ వచ్చింది, దీన్ని ఆనందించవచ్చు. బట్ ఇక్కడ మనకు ఆనందం లేదు. కారణం ఈ స్టాకు
27 దగ్గరే బుక్ చేసాం, ఇది 40కి కూడా వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 100% రిటర్న్ వచ్చే చోట కేవలం 10% మాత్రమే మనం క్యాప్చర్ చేసాం. ఇది కూడా ఒక మిస్టేక్ లాంటిదే. ప్రాఫిట్ వచ్చిందని ఆనందం కన్నా కూడా మనం ఇంకా 90% ప్రాఫిట్ మిస్ అయ్యామన్నది ఈ మిస్టేక్ను కూడా మనం కవర్ చేయాలి. ఎక్కడ జరిగింది ఇది? ఇంకా MACDలో స్ట్రెంగ్త్ మనకు కనిపిస్తున్నది, దాన్ని ఒకటి మనము పరిగణలోకి తీసుకోలేదు. ఇది నేరో అయిపోతుంది, వెనక్కి వెళ్తుందేమో అని భయంతో మనము ఆ 10% తోటి బయటకు వచ్చాము. బట్ MACD స్ట్రెంగ్త్ ఒకటి గమనించాలి. అట్ ద సేమ్ టైం ADX స్ట్రెంగ్త్ కూడా మంచి మనకు సిగ్నల్ కరెక్ట్గానే చూపిస్తుంది. స్టాక్ ఓవర్బాట్లోకి వెళ్ళినా కానీ MACD సిగ్నల్ పాజిటివ్గా ఉంది అండ్ ADX పాజిటివ్ ఉంది. ఈ రెండింటినీ కూడా ఇకపై తీసుకునే ట్రేడ్స్లో మనం గమనించాలి అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. క్లియర్? అలా చేసుకుంటే ప్రాఫిట్స్ని మనం ఇంకా పెంచుకోవచ్చు. ఒకటి లాస్ తగ్గించుకోవాలి, 2 ప్రాఫిట్ని పెంచుకోవాలి. నెక్స్ట్ రూల్లో నిఫ్టీ 315కి మీకు 2500 పుట్టి బై చేయమని ఇచ్చాను. సో దాన్ని బై చేశారు, మీకు లైవ్లోనే 10% రిటర్న్ ఇచ్చాం. ఇక్కడ మనం అన్ని రూల్స్ కూడా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యాం, మంచి 10% రిటర్న్ వచ్చింది. డైలీ 10% రిటర్న్ అంటే అది మామూలు ఇష్యూ కాదండి, చాలా చాలా మంచి రిటర్న్స్ వచ్చినట్టు. సో ఇవి మనం చేసిన మిస్టేక్స్ ఏంటవి? ఒకటి, ఎర్లీ ఎంట్రీ ఇచ్చాము, రూల్స్ ఫాలో అవ్వలేదు, గోల్డెన్ రూలు నిఫ్టీ దగ్గర. రెండవది, ఓవర్బాట్ జోన్లో బై చేయొద్దు, ఓవర్బాట్ జోన్లో బై చేయొద్దు. ఒకవేళ బై చేసినా ADX, MACD ఇవన్నీ గమనించి ఎంట్రీ ఇవ్వాలా వద్దా అనేది, లిటిల్ బిట్ ప్రాఫిట్ వచ్చినా బుక్ చేసుకోవాలి. 2. మూడో లెసను, ప్రాఫిట్ ఎంత మ్యాక్సిమం చేయగలిగితే అంత తీసుకువెళ్ళగలమా లేమా అన్నది ఇండికేటర్స్, టెక్నికల్ ఇండికేటర్స్ని ఫాలో అవ్వాలి. సో ఈ రూల్స్ని మనము ఈరోజు ట్రేడింగ్ నుంచి నేర్చుకున్నాము. సో ఈ విధంగా మనం ఇప్పుడు డే 4లోనే ఉన్నాం. సో 1 year అంటే మీకు 200 days వస్తుంది. సో ఈ 200 daysలో మనం చాలా నేర్చుకుంటాము, లైవ్లో వస్తుంది అండ్ ట్రేడ్ రిపోర్ట్ని అనాలిసిస్ చేయడం ద్వారా కూడా మీకు వస్తుంది. సో ఈ ట్రేడ్ రిపోర్ట్ కూడా పంపాను, ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ మెంబర్స్కి కూడా వస్తుంది ఇది, టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి. సో ఫర్దర్ మళ్ళీ మనము లైవ్లో మీట్ అవుదాం. సో అప్పటి వరకు గుడ్ లక్ అండి.